హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. ఎలక్షన్లు, ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా టఫ్ అండి. ఎవరైనా డబ్బులు పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్లో ఎంత అప్రిషియేషన్ వస్తుంది అనేది చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్లో 3-4 రకాలు ఉన్నాయండి. నెంబర్ 1 క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మన సొంత యూసేజ్. నెంబర్ 2 ట్రేడింగ్, ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలలు 10 నెలలు ఉంచుకొని మార్జిన్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం. మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ నాలుగిటికి కూడా స్ట్రాటజీ వేరు, ఫార్ములా వేరు, విధానం వేరు. మనకు తీసుకుంటే తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, కానీ తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నారు. సో చాలామంది నాకు మిత్రులు ఫోన్ చేసి, సార్ 1 minute నేను 5 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి, 1 minuteలో ఒక క్వశ్చన్ చెప్పండి. అది మిస్గైడ్ చేస్తానండి. దయచేసి నా సబ్మిషన్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ టేక్ అపాయింట్మెంట్ సో దట్ ఐ కెన్ డూ జస్టిస్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. నా మెయిన్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్ 3 పాయింట్ల మీద ఫోకస్ చేస్తాను. సో నౌ కమింగ్, చాలామంది ఏమంటుందంటే ఎలక్షన్ ముందు పెట్టవచ్చా అంటే, ఎలక్షన్ ముందే పెట్టాలండి. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎందుకు స్లో అవుతుంది అనేది మీరు తెలుసుకుంటారు. మన రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, లిక్విడిటీ, క్యాష్ మూమెంట్ ఉండదండి ఎలక్షన్ కూడా వచ్చినట్టు. ప్రతి వెహికల్ చెక్ చేస్తారు. అండ్ మీకు తెలుసు, ఎవరు కూడా ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటే ₹1,00,00,000 ఫుల్ అమౌంట్ చెక్లో ఇవ్వరు. అది అందరికీ తెలిసిన వాస్తవం. జనరల్ చెప్పడానికి హెసిటేట్ చేస్తారు, బట్ ఫ్యాక్ట్ ఇదే. రైట్ ఫ్రమ్ ఎవ్రీ టాప్ టు బాటమ్ అందరు తెలుసు. అదొక ఆనవాయితీలో జరుగుతుంది. సో అందుకని కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది. అండ్ చాలామంది ఫోకస్ అనేది ఎలక్షన్ వచ్చేసరికి వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. చాలామంది ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్, అంటే ఇది వస్తే ఏమవుతుంది, ఇది రాకపోతే ఏమవుతుంది. కానీ ఒక్కడి గుర్తుపెట్టు, కొన్ని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అనేది తగ్గుతుందండి. బట్ యూజ్ఫుల్ క్యాప్టివ్ కన్జంప్షన్ అని చెప్పాను కదా, అది మాత్రం తగ్గదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ నుండి ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే అమలాపురం నుండి ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. ఆయనకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది, లేదా బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇల్లు కావాలి, లేదా పెళ్ళి అయింది కొత్తగా, జాబ్ కోసం వచ్చాడు. ఈయనకి ఇల్లు ఉండదు, అయితే రెంట్కి తీసుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి. రెండిట్లో ఒకటే, ఏదైనా రియల్ ఎస్టేటే కదా, రెండు రియల్ ఎస్టేట్. కాబట్టి అలాంటి రిక్వైర్మెంట్స్ ఎలక్షన్కి సంబంధం లేకుండా, ఎలక్షన్ నిమిత్తం లేకుండా జరుగుతూనే ఉంటాయి. ఏవైతే కొద్ది లాంగ్ టర్మ్ రిటర్న్స్ రావాలి, లేదా రిటర్న్స్, రెంటల్ ఇన్కమ్ ఎక్కువ అనేవి కొద్ది తగ్గుతాయి. ఇది ఒక వాస్తవం. రెండోది, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏ లొకేషన్లో పెట్టాలి, ఎంత రేట్లో వస్తుంది అనేది చాలా $1 బిలియన్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది డిపెండ్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక రేటు పెరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ జోన్ అంటే వెస్ట్ జోన్ ఐటీ కారిడార్ అయిపోయింది. మీకు మోకిళ్ళ, శంకరపల్లిలో 70 నుండి 80 వేలు పర్ గజం ఉందండి. ఎంతమంది కొనుక్కోగలుగుతారు? అదే మీరు 50, 60, 70 కిలోమీటర్స్ అయితే 25,000, 30,000. ముంబై హైవేలో మెయిన్ రోడ్ ఫేసింగ్ 30 నుండి 35,000 కోట్ చేస్తున్నారు. కొంతమంది 40,000 కూడా కోట్ చేస్తున్నారు. బెంగళూరు హైవేలో చూసుకుంటే మెయిన్ రోడ్ సైడ్ 25 నుండి 30,000 కోట్ చేస్తున్నారు, అంటే పర్ యార్డ్. అక్కడ అప్రిషియేషన్ 5 to 6 yearsలో డబుల్ అవుతుంది. చాలామంది బిల్డర్స్ కానీ, ప్రమోటర్స్ కానీ, డెవలపర్స్ కానీ ఏమంటారంటే, మీరు ఇన్వెస్ట్ చేయండి 2-3 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అంటారు. కాదండి, అది ఇట్స్ ప్యూర్లీ నాట్ పాసిబుల్. బ్యాంక్ రేట్ 7% ఇస్తే మనకు 14 సంవత్సరాలు పడుతుందండి. అలాంటిది 2 సంవత్సరాలు డబుల్ ఎక్కడ ఇస్తాడండి? ఇవ్వడు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్గా నేను అనేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్, సెకండ్ టైం బయ్యర్, మీరు డెఫినెట్గా యూ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ హూ విల్ గైడ్ యూ, హూ విల్ అడ్వైజ్ యూ. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే, లేదా యూఎస్ చాలామంది, మొత్తం ఎంటైర్ ఇండియా వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ యాజ్ ఏ డెస్టినీ. ఎందుకంటే ఇక్కడున్న రేట్లు, చీప్ రేట్లు ఇంకెక్కడా కంట్రీలో లేవు. ఒక పక్క 100 కోట్లు పర్ ఏకర్ అంటున్నారు, ఇంకో పక్క చీపెస్ట్ అంటే మీకు కన్ఫ్యూజన్. 100 కోట్ల ఏకర్ అనేది ఆర్టిఫిషియల్ ప్రెజెంట్, ఇది ఓన్లీ హైప్డ్, ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫ్యాక్ట్. ఆ నలుగురు సినిమా వచ్చింది. ఆ నలుగురు బిల్డర్లే కొన్నారు, కానీ ఇంకే బిల్డర్ కొనలేదు అక్కడ. మీరు కొన్నాళ్ళు కూడా డబ్బులు కూడా కట్టలేదు. దట్స్ అన్ స్టంట్ ఆఫ్ ది ఎలక్షన్ స్టంట్ అవ్వచ్చు, పొలిటికల్ స్టంట్ అవ్వచ్చు, వాట్. దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయను, నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కాబట్టి. అదే లొకేషన్స్ అంటారా, డెఫినెట్గా దేర్ ఆర్ బెటర్ లొకేషన్స్. మీరు బెంగళూరు హైవే పెట్టుకోవచ్చు, ముంబై హైవే పెట్టుకోవచ్చు, అట్లానే సాబాద్లో పెట్టుకోవచ్చు, సంగారెడ్డి దగ్గర నవాబ్పేట్, మెహతాబ్ ఖాన్ కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఎక్సెప్ట్ ది ప్రస్తుతం ఈస్ట్ జోను, నార్త్ జోన్ అని కరెక్ట్ లేదు. శ్రీశైలం హైవే మాత్రం ఫార్మాసిటీ డిస్టర్బ్ అయిన తర్వాత కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నది. అంతకుముందు పాత గవర్నమెంట్ శ్రీశైలం హైవే ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే వెస్ట్ జోన్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్ రేట్లు బాగా, మధ్యతరగతి కుటుంబానికి అందరిని దూరం, అంటే సొంత ఇంటి కళ నిరాశగా మిగిలిపోయే స్థానానికి ఎదిగిపోయింది. ఇప్పుడు ఎంతమంది 40,000, 50,000, 60,000 పెట్టుకుంటారంటే కొనలేరు. సో
ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు మీరు ఒకటి మీ పర్పస్ క్లారిటీ ఉండాలి. ఏంటంటే మీరు దేనికి కొనుక్కుంటున్నారు, ఆ పర్పస్ బట్టి ఉండడానికి కొనుక్కుంటున్నారా, లేదా ఉండడానికి కొనుక్కుంటే వైఫ్ వర్కింగ్ అయితే ఒక డెసిషన్ ఉంటుంది, పిల్లలు చదువుకుంటే ఒక డెసిషన్ ఉంటుంది, అమ్మ నాన్న ఇంట్లో ఉంటే ఒక డెసిషన్ ఉంటుంది, మీ వర్క్ అంటే 4 అంశాలు తీసుకుంటే ముగ్గురు కాంప్రమైజ్ ఒకరికే సర్పంచ్ చేయగలరు. ఇప్పుడు అమ్మ నాన్న కోసం చూసుకుంటే కనుక డెఫినెట్గా మనం సిటీలోనే ఉండాలి, సిటీకి దగ్గర ఉండాలి. అంటే అప్పుడు సిటీలు అంటే శంషాబాద్లో కొనుక్కోవాలంటే 2 లక్షలు 1,50,000 పర్ గజం ఉంది. ఎన్ని గజాలు కొనుక్కుంటాం? ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్లో కొనుక్కుంటే మాత్రం కొద్దిగా సిటీకి దూరంగా వెళ్తే బెటరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది గ్రోత్ కారిడార్ ఏంటంటే ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఇండస్ట్రీ జోన్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ తక్కువ టైంలో నేను చెప్పలేను, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో చెప్పడం చాలా కష్టం. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా యూ కెన్ కాంటాక్ట్ మీ. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద రోల్ అవుతుంది. ఆ స్కూల్ నెంబర్ చెప్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా విల్ గెట్ యూ. మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి, మీ ప్లాన్ బట్టి బెంగళూరు హైవేలో పెట్టాలా, ముంబై హైవేలో పెట్టాలా, విల్లా కొనాలా, ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలా, ఫామ్ ప్లాట్ కొనాలా అనే దాని మీద మీకు విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మై మెయిన్ ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ టు ఎంకరేజ్ అండ్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బయ్యర్, ఇన్వెస్టర్. ఎవరైతే డబ్బులు పెట్టుకుంటున్నారో మన ద్వారా వెళ్ళిన నేను 1000 మందికి 12,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను, 12,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ప్రొడ్యూస్ చేశాను, 1 lakh లీడర్స్ని ప్రొడ్యూస్ చేయాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాను. సో ఈ నా 30 years ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. ఎవ్రీ వీక్ మాకు అప్డేట్ వస్తుంది. ప్రతి రోడ్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ రేటుకి జరిగింది, ఎంత పెరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, లగ్జరీ సెగ్మెంట్ ఎంత పెరిగింది, మిడ్ సెగ్మెంట్ ఎంత పెరిగింది, కమర్షియల్ ఎంత పెరిగింది, రెసిడెన్షియల్ ఎంత పెరిగింది, ఇంత అనాలిసిస్ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, అట్లానే మీకు రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, ఫామ్ హౌస్, ఫామ్ ప్లాట్స్ వేరే. ఇప్పుడు లేటెస్ట్ ఫస్ట్ హోమ్ కొనుక్కుంటే ఒక పాలసీ ఉంటుంది, సెకండ్ హోమ్ కొనుక్కుంటే ఒక పాలసీ ఉంటుంది, వీకెండ్ హోమ్ కొనుక్కుంటే ఒక పాలసీ ఉంటుంది. సో ఈ 3 స్ట్రాటజీలు డిఫరెంట్. చాలామంది నాకు కన్ఫ్యూజ్ అయ్యి ఇది కొనుక్కోవాలంటే మీ పర్పస్ చెప్తేనే నేను చెప్పగలుగుతాను. సో దీని మీద మీకు మరింత విశ్లేషణ కావాలంటే, ప్రైసింగ్ కావాలన్నా, ఏ ప్రైస్లో కొనాలంటే, ఎప్పుడైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ, డెవలప్మెంట్స్ అరౌండ్ ది అవర్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద మరింత విశ్లేషణ కావాలంటే యూ కెన్ కాల్ us. We'll come back to you with proper analysis and help you. Thank you very much.